సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లా తబారక వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లా తబారక వ తఆలా. మరి అంతటి మహోన్నతుడైనటువంటి అల్లా సుబ్హానహు వ తఆలా మానవులందరినీ సృష్టించాడు ఆయన ఆరాధించడానికి. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మానవులను జిన్నాతులను సృష్టించింది ఆయనను మాత్రమే ఆరాధించడానికి అన్నాడు. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స, వమా అన్నాడంటే నెవర్, కాదు, ఎప్పటికీ అసంభవం, నేను మానవులను జిన్నాతులను సృష్టించలేదు అన్నాడు. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స్, మానవులను జిన్నాతులను సృష్టించలేదు, ఇల్లా లియఅబుదూన్, సృష్టించాను అంటే కారణం ఆరాధించడానికి అన్నాడు. నేను ఇన్ని ఎకరాల పొలం కొనుక్కున్నాను, నా బిడ్డల్ని బాగా చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలకి పంపించేశాను, లేకపోతే మేడలు కట్టుకున్నాను, బంగారం కొనుక్కున్నాను, లోకంలో ఇది సంపాదించడానికి కాదు నువ్వు వచ్చింది. అసలు కోట్లకు కూడబెట్టిన కోటీశ్వరుడైనా ఒకరోజు నేల కిందకు పోతాడు. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేద రిక్షా లాగేవాడు కూడా ఆ నేల కిందే వెళ్ళిపోతాడు. మానవుడా, నేను నిన్ను మట్టి నుండి పుట్టించాను, నువ్వు మట్టిలోనికే పోతావు అన్నాడు. ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించినే సార్, ఒకరోజైతే చచ్చిపోవాల్సిందే. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఆరాధన నిమిత్తం నిన్ను ఈ భూమి మీదకు పంపిస్తే నీ యొక్క ఆరాధన నీవు చేస్తున్నావా? రబ్బు సమావాతి వల్ అర్ది వమా బైనహుమా ఫఅబ్దుహు వస్తబిర్ అలైహా, భూమిని ఆకాశాలను ఇందున్న సమస్తాన్ని ఎవరైతే సృష్టించాడో ఆ నీ సృష్టికర్తను మాత్రమే ఆరాధించు, ఆయన ఆరాధనలో స్థిరంగా ఉండు అన్నాడు. స్టాండర్డ్. వఅబుద్ రబ్బక హత్తా యాతియకల్ యకీన్, సూరతుల్ హిజ్ర్లో చెప్తున్నాడు, 15వ అధ్యాయం 9వ ఆఖరి వాక్యం. ఇందాకేం సూర మరియం సూర 19 వాక్యం నెంబర్ 65. వఅబుదు, ఆరాధించు, ఆయన దాస్యము చేయి. రబ్బక, నిన్ను పుట్టించినటువంటి ఆ నిజ యజమాని నీ స్వామి. హత్తా, ఎప్పటిదాకా? ఆతియకల్ యకీన్, నిర్ణయించబడినటువంటి ఆ చావు వచ్చేదాకా. భయ్ మై ఇసే పహలే తహజ్జుద్ భీ పढ़ता, इससे पहले मैं यो करता, इससे पहले मैं यो है, ఇంతకు ముందు అలా చేశాను, ఇప్పుడు లేదు, ఇది లేదు, చచ్చిపోయేదాకా చేయటమే. నేను ఇంతకు ముందు గడ్డం ఇచ్చానండి, ఇప్పుడు తీసేసాను, ఇంతకుముందు నేను అబ్బో అల్లా మార్గంలో అట్ట చేశాను, ఇప్పుడు లేదు. మానవ జీవితం పరిసమాప్తం అయిపోయేదాకా ఆయన ఆరాధనలో లీనమై ఉండటం. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే నేను ఈ ప్రపంచంలోకి పంపించింది అల్లాను ఆరాధించడానికి. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే ఈ భూమి మీదకు వచ్చాడో రంగురంగుల ఈ ప్రపంచాన్ని చూసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అంగు ఆర్భాటాలకు ఆకర్షితుడైపోయి క్షణభంగురమైనటువంటి జీవితం కోసం, తాత్కాలికమైనటువంటి సంతోషాల కోసం, నిజంగా నమాజ్ చదివితే మనకేం కనపడుతుంది? జకాత్ ఇస్తే ఏం కనపడుతుంది? ఖురాన్ చదివితే ఏమైనా కనపడుతుందా? డబ్బున్నోడు పెద్ద పెద్ద మేడలు కట్టుకుంటున్నాడు, ఏసీ కార్లలో తిరుగుతున్నాడు, వాడు అనుకున్నదంతా అనుభవిస్తూ ఉన్నాడు, వాడికి లోకంలో కనపడతా ఉంది. ఈ ఆరాధన చేస్తే కనపడదు, ఈ ఫలితం అక్కడ కనపడుతుంది అన్నాడు. అందువల్ల ఈరోజు సమాజం మొత్తం కూడా దుర్నడత, అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలు, అనేక రకాలైనటువంటి రుగ్మతలు, సమాజం అతి భయంకరమైనటువంటి విచ్ఛిన్నాలతో, అనేక రకాలైనటువంటి వ్యసనాలతో చిన్న భిన్నమైపోయింది. నిజంగా ఏ ఇంట్లో కూడా ప్రశాంతత లేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అసలు తల్లిదండ్రులంటే లెక్క లేదు, భార్య బిడ్డలంటే అభిమానం లేదు, అన్నాదమ్ముల అనుబంధం లేదు, నా 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 అనే స్వార్థం. చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు తాగుడికి బానిసయ్యారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అసలు పరిశుద్ధులు పండితులు అనుకున్నవాడు కూడా ఈ మొబైల్ ఉపద్రవానికి బలైపోయాడు. మరి ఇలాంటి తరుణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ మార్గదర్శకత్వం కోసం, లోక కళ్యాణం కోసం పంపించినటువంటి చిట్ట చివరి గ్రంథం అల్హమ్దులిల్లా దివ్య ఖురాన్. చిట్ట చివరి ప్రవక్త అల్హమ్దులిల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందరో ప్రవక్తలు వచ్చారు, ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చాడు అన్నాడు. ప్రతి భాగం మీదకు అల్లాహ్ యొక్క ప్రవక్త వచ్చాడు. ప్రజలారా, ఏ జీవితం చూసి మీరు మురిసిపోతామన్నారో, ఏ జీవితం కోసం మీరు ఆరాటపడుతున్నారో, ఏ జీవితం కోసం మీరు
పరిగెడుతున్నారో ఒక రోజున అందమైనటువంటి జీవితం ముగుస్తుంది అన్నాడు. సార్ మొన్న జస్ట్ 2024 ముచ్చట చెప్తున్నా, జనవరి 1st వీక్, 2023 కాదు 24, మొన్న న్యూ ఇయర్ అనుకున్నారే. అమెరికాకు చెందినటువంటి ప్రసిద్ధ హీరో, క్రిస్టియన్, అతని పేరే అది, బాలీవుడ్ స్టార్ హీరో, కోట్ల రెమ్యునేషన్ ఉంటుంది ఫర్ అవర్. జస్ట్ షూటింగ్కి వెళ్ళాడంటే గంటల్లో తీసుకుంటాడు. ఓన్ ఫ్లైట్ ఉంది, ఎప్పుడు కూడా బిజీనే షూటింగ్లో. ఏదో భార్య బిడ్డల్ని తీసుకుని షికారికి వెళ్దామని చెప్పేసి జస్ట్ పిక్నిక్ కోసం అలా ఓన్ ఫ్లైట్లో అరేబియన్ సీ క్రాస్ అవుతూ ఉన్నాడు. ప్లేన్ క్రాష్ అయిపోయింది. భార్య, 2 పిల్లలు సముద్రంలో జల సమాధి. ఏంటి నీకేమన్నా ఓన్ ఫ్లైట్ ఉందా అనుకుందాం, ఊరక మనలో మాటలే. ఒక చిన్న కారు ఉంటుంది మన దగ్గర, ఉండలేదు, కొంచెం ఏదైనా టాప్ అండ్ బండి ఒకటి ఉండొచ్చు. మరి అన్ని కోట్ల రెమ్యునేషన్ తీసుకునేటువంటి అంత ఫేమస్ హీరో ఓన్ ఫ్లైట్ ఉంది. ఆయన నిర్ణయించినటువంటి గడియ వచ్చింది అంటే ఎవడు కూడా ఉండలేడు, వెళ్ళిపోవాల్సిందే. ఎవడికి వస్తే వాడు వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకంలో ఎవరు ఉండేటువంటి వాళ్ళు లేరు. కుల్లు నఫ్సు జాయికతుల్ మౌత్, ప్రాణమున్న ప్రతి జీవి మరణించి చూడాల్సిందే. ఎన్ని కోట్లున్నా, ఎన్ని కోటలు నువ్వు కట్టుకున్నా, ఊరంతా బలగమున్నా, ఒళ్ళంతా బంగారం ఉన్నా, ఈ లోకంలో మరణం నుండి నిన్ను కాపాడేవాడు ఎవడూ లేడు. వమా తద్రి నఫ్సిం మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిం బిఅయ్యి అర్దిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవడికి తెలియదు. ఏ భూభాగంలో ఏ ప్రాణికి చావు వచ్చిద్దో ఎవడికి తెలియదు. అనుకున్నాడా? ఏదో షూటింగ్లో కొంచెం ఫ్రీ దొరికింది, ఖాళీగా ఉన్నాను, భార్య బిడ్డల్ని తీసుకుని అలా ఒక రౌండ్ వేసి వద్దాము అని చెప్పేసి ఓన్ ఫ్లైట్ ఉంది కదా అని చెప్పి వెళ్ళాడు. తిరిగి రాలా, శకలాలు దొరికాయి. మీరు దేనికోసం నమాజ్ చదవట్లేదు నాకు అర్థం కావట్లేదు. మసీదుకు రారు, ఖురాన్ చదవరు, అల్లాతో క్షమించమని వేడుకోరు. సోదరులు ఏంటి ఒక్కసారి ఆలోచించు. మరి ప్రవక్తలు అందుకే వచ్చారు ఈ లోకంలోనికి. ఆ ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్. సోదరులు నిజంగా ఈరోజు ఆ ఇస్తిమాలన్నా, మసీదులన్నా, బయాన్లన్నా ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. క్యా జీవా జానేకా కిబ్బి సున్నేకానా అస్తగ్ఫిరుల్లాహ్. ఏం వెళతాంలేమా, ఈరోజు అర్జెంటుగా పనుంది, ఒకరోజు వారంలో, ఈరోజు కూడా మనం ఆడికి పోయి ఈ టైం అంతా చెప్పిందే చెబుతూ ఉంటారు, విన్నదే వినాల్సి వస్తుంది. అందుకనే టెన్షన్ మీద టెన్షన్. ఈరోజు మన వ్యాపారంలో శుభాలు లేవు. పిల్లగాడు చదువు అయిపోయినా ఉద్యోగం రావడం లేదు, పిల్లకు పెళ్ళిడు వచ్చినా పెళ్లి కావడం లేదు, సంపాదించినటువంటి ఆ సంపదలో నీకు శుభాలు, మేళ్ళు, బరకత ఉండటం లేదు. టెన్షన్, రోగాలు, అందరూ రోగాలు, గుప్పుడు బిళ్ళలు మిగుతున్నారు. అయినా కానీ నీకు అల్లాహ్ ధర్మం అంటే భయం లేదు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నేను మీ ముందు సూరతున్ నమాజ్ చదివాను. యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫ్ఫన్ లా యతకల్లమూన్ ఇల్లా మన్ నజిన లహుర్ రహమాను వకాన సవాబా. యౌమ యకూము రూహు వల్ మలాయికతు, ఆ రోజున జిబ్రాయిల్తో సహా దూతలందరూ కూడా బారులు తీరి నుంచుంటారు. తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో వస్తుంది, 120 లైన్లలో ప్రపంచ ప్రారంభం నుండి వచ్చే మానవులందరూ కూడా నుంచొని ఉంటారు. దైవదూతలు కూడా బారులు తీరి నుంచుంటారు. వల్ మలాయికతు సఫ్ఫన్ లా యతకల్లమూన్, ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేరు. ఈరోజు ఎన్ని సాకులు చెబుతాను నమాజ్కి రమ్మంటే, ఇస్తిమాకి రమ్మంటే, ఎన్ని కుంటి సాకులు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఒక గంట సేపు కూర్చోవడానికి. సార్, జీవితం ఉన్నంతకాలం సంపాదనే, సంపాదించొద్దు అని చెప్పలా, ఇట్టే ఉండండి అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇట్టొద్దు అన్నారు, కానీ ధర్మాన్ని విడిచిపెట్టి కాదు. అందుకని శుభం ఉండట్లేదు. సంపాదించినటువంటి సంపాదనలో ఎందుకు శుభం ఉండలేదు అంటే, దైవం ఆదేశించిన విధంగా కాకుండా నా తెలివితేటలతో అని చెప్పేసి నువ్వు అపమార్గాలు పడుతున్నావే, అందుకనే శుభాలు లేవు. లా యతకల్లమూన్, ఆ రోజైతే నువ్వు మాట్లాడలేవు అన్నాడు. ఈరోజు అన్ని సాకులు చెబుతా అబద్ధాలు చెప్తున్నావు కదా, అందుకనే ఆ రోజు నోటికే సీలు వేస్తాను అన్నాడు. లా యతకల్లమూన్ ఇల్లా మన్ నజిన లహుర్ రహమాను వకాన సవాబా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైతే అనుమతి ఇచ్చాడో
ప్రవక్తలు కూడా పిన్ డ్రాప్ సైలెంట్. ప్రవక్తలు కూడా మాట్లాడలేరు. ఆదం అలైహిస్సలాం వారి దగ్గరికి వెళ్తారు. సమస్త ఉమ్మతు మొత్తం కూడా, అయ్యా అయ్యా నిన్ను అల్లా తన చేతులతో చేశాడు కదా, మా కోసం సిఫారసు చెయ్యి. నా వల్ల కాదయ్యా, తినవద్దన్న పండు తిన్నా. నువ్వు అలైహిస్సలాం వారి దగ్గరికి వెళ్తారు. అయ్యా నువ్వన్నా మా కోసం సిఫారసు చెయ్యి. నువ్వు 950 సంవత్సరాలు ఆయన మార్గంలో శ్రమించావు కదా, నా కొడుకు విషయంలో నాకు కూడా లోపం జరిగింది, నా వల్ల కాదు. ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గరికి వెళ్తారు. ఆయన నా వల్ల కాదు తండ్రి విషయంలో. మూసా అలైహిస్సలాం వారి దగ్గరికి, ఈసా అలైహిస్సలాం వారి దగ్గరికి అందరూ ఉలుల్ అజ్మ్ గొప్ప గొప్ప ప్రవక్తలు సోదరులారా ఎవరు మాట్లాడలేరు. నీ పరిస్థితి ఏంటి అంటున్నాడు. ప్రవక్తలు కలీముల్లా, మూసా కలీముల్లా, ఈసా రూహల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆత్మతో ఆయన ఆదేశంతో పుట్టినటువంటి వాడే. సాక్షాత్ ఆదం అలైహిస్సలాం ఆయన చేతులతో తయారు చేయబడినటువంటి వాడే. అంత పెద్ద పెద్ద ప్రవక్తలే పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యి మౌనం వహిస్తే నువ్వేం సమాధానం చెబుతావు? నీ దగ్గర నీ జీవితంలో ఏముందని చెప్పు. అసలు 5 పూట్ల జమాత్తో నమాజ్ చదువుతున్నావా? మరి ఏం చూసుకుని అంత ధీమా నీకు? అసలు ఎవరికి పనికిరానటువంటి రోజు అది. మన్ ఇహ్తదా ఫఇన్నమా యహ్తదీ లినఫ్సి వమన్ దల్ల ఫఇన్నమా యదుల్లు అలైహా. ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో వాడు తన మేలు కోసమే. మీరు ఎదురంటే కోపం లేదు నాకెందుకు భయ్? నువ్వు సన్మార్గాన్ని అవలంబిస్తే నీకే మేలది. ఒకవేళ నువ్వు అపమార్గాన్ని ఎంచుకున్నా, నువ్వెన్ని చెప్పినా నేను ఇంతే, నేను మారను, నా అలవాట్లు మార్చుకోను, ఎప్పటికి కూడా కోరికే బానిసయ్యి ఉంటాను, మనోవాంఛల దాసుడయ్యి ఉంటాను, అందరి కోసం బతుకుతాను, లోకం కోసం జీవిస్తాను, లోకమే దక్కింది నీకు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, పోకపోతే అక్కడ తినకపోతే నిన్ను పుట్టించినటువంటి నీ స్వామి ఏమనుకుంటాడో ఎప్పుడైనా ఆలోచించావా? అంటే నువ్వు నలుగురు కోసం బతుకుతున్నావు, అల్లాహ్ కోసం బ్రతకడంలా. ఎవడు దేనికోసం బ్రతుకుతాడో వాడికి అదే ప్రాప్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. వలా తసిరు వాసిరుతో విజర ముకుర బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయాడు. కన్న తండ్రికి కన్న కొడుకు పనికిరాడు. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు కూడా దూరంగా పారిపోతాడు ఆ రోజు మనిషి. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు ఎవడికి సంబంధం లేదు అంటున్నాడు. కానీ మరి ఆఖిరత కోసం నువ్వేం చేసుకున్నావు? ఏం కృషి చేసావు సోదరులారా? చచ్చిపోయేటువంటి జీవితం కోసమే ప్రాకులాడుతున్నాం. మసీదు కూడా వచ్చేది అదే, దువా करे तो पूरा दुनिया में मिल जाता बोल के आता सब लोग. దునియా में मिलने वास्ते नहीं जी आने का. ప్రపంచంలో దొరికిద్దని నువ్వు వచ్చేది. ప్రపంచంలో ఎవరి ముందు చేతులు చాపి అడుక్కోవడం, ముజే ఓ హోనా, ముజే ఏ హోనా, ఏదో ఓదేో, నాకు నా స్వామి ఇస్తాడు. వాళ్ళ విశ్వాసం అది సోదరులారా. 100 సంవత్సరాలు సంతానం లేకపోతే జకరియా అలైహిస్సలాం ఎవరి ముందు అడగలే, ఫహబ్లి మిన్ లదున్క వలియా, అల్లా నీ ప్రత్యేకమైనటువంటి కారుణ్య ద్వారాన్ని తెరిచి నాకు కొడుకుని అయ్యా అన్నాడు. మీ వరాయి వకానత్ ఇమ్రాతి ఆఖిరా, అల్లా నా భార్య గొడ్రాలల్లా, నా సంతానం లేకపోతే నా బంధువులందరూ అపమార్గం పడతారని భయంగా ఉంది, నా వేడుకోలను స్వీకరించు దేవా అని చెప్పేసి అడిగాడు. ఎవరిని అడగరు. కష్టాలు తాత్కాలికంగా రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు, లోకం మొత్తం నీకు ఎదురయ్యి ఉండొచ్చు. కానీ ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసి ఆయన ముందే మొరపెట్టుకుంటాడు. ఇస్తాడు. వకాలు రబ్బుకుమ్ అద్ఉని యస్తజిబ్ లకుమ్ ఇన్నల్లదీన యస్తక్బిరూన అన్ ఇబాదతి సయద్ఖులూన జహన్నమ దాకిరీన్. అడగండి, నన్ను అడగండి, మీ మొరలాలకిస్తాను అంటున్నాడు. ఎప్పుడు అడిగావు? నువ్వు అడగడానికి టైం లేదు, ఫోన్లోనే టైం. నీ జీవితం మొత్తం నీకు ఫోన్ పిచ్చి, నీ బ్రతుకే ఫోన్ అయిపోయింది. 24 గంటలు ఫోను. మసీదులో ఫోను, బయట ఫోను, వ్యాపారంలో ఫోను. కన్న తల్లిదండ్రులతో మాట్లాడటానికి టైం ఉంది అసలు నీ దగ్గర? ఫోను. పోనీ కట్టుకున్న భార్యతో కాలక్షేపం చేయడానికి ఏమైనా టైం ఉందా? అక్కడ ఫోను. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. నీ బిడ్డలకి ఏదైనా మంచి తరబేతి ఇవ్వడానికి నీ దగ్గర టైం ఉందా? ఫోను. అసలు నిద్రపోవలే ఫోన్లో ఉంటే, ఆ నిద్రపోయేటప్పుడు కొంచెం సేపు ఫోన్ లేదు. 24 గంటలు బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. నీ జీవితంలో ప్రశాంతత పోయిందంతే. యథార్థం రాసి పెట్టుకోండి. దీనివల్ల
జిక్రస్కార్ దూరమైంది, దీనివల్ల ఖురాన్ పారాయణం దూరమైంది, దీనివల్ల నమాజ్ దూరం అయిపోయింది. కాదు అంటే మీ ఇష్టం, చేసేదేమి లేదు. రోజు ఉన్నటువంటి పరిస్థితులు చెప్తున్నాను, యథార్థం ఇది. సరే, ఒక మోహిద ఆ విధంగా ఉంటాడు, ఎవరిని అడగడు. ఎక్కడో సముద్ర గర్భంలో చేప గడుపులో ఉన్నాడు యూనుస్ అలైహిస్సలాం. వెళ్ళొద్దు, వెళ్ళు అని చెప్పకుండానే ఆజ్ఞను దాటవేసి వచ్చేశాడు. నైనవా జాతిని విడిచిపెట్టేశాడు. పడవలో భారం ఎక్కువైపోయింది, చీటీలు వేశారు, కాపాడాలని ట్రై చేశారు. కానీ ముఖద్దర్ నిర్ణయమైనప్పుడు లోకంలో ఎవ్వడు కూడా కాపాడలేడు. యాకూబ్ అలైహిస్సలాం అక్కడికి చెప్పాడు, నాయనా మీరు ఈజిప్టు నగరంలో ప్రవేశించేటప్పుడు ఒకే జట్టుగా వెళ్ళకండి, వేరువేరు బృందాలుగా ప్రవేశించండి. ఒకవేళ ఆలోచించాడు, ఒక ప్రవక్తగా నా బిడ్డలందరూ కలిసి వెళ్తే దిష్టి తగిలిద్దేమో, ఒకటి లేదు అటాక్ చేస్తే అందరూ ఒకేసారి చిక్కుతారేమో, వీరి యొక్క ఆహార ధాన్యాలు దూరం అయిపోతాయేమో. తండ్రిగా ముందుగా జరగబోయేటువంటి కీడును పసిగట్టాడు. కానీ నిర్ణయించబడిన దాని నుండి అయితే కాపాడలేడు కదా, చిక్కేశారు. అవునా కాదా? తప్పించుకోలేని ఎవరు వచ్చాడు, భారం ఎక్కువైపోయింది, తప్పించాలని చూశారు, దూకేశాడు, చేప మింగేసింది. ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు. చేప ఎక్కడుంది? సముద్ర గర్భంలో ఉంది. ఆ సముద్ర గర్భంలో ఈ చేప ఎక్కడుంది? ఎవరికి తెలియదు. అసలు ఎలాంటి సమస్య ఒక్కసారి ఆలోచించండి. డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసారు, వాళ్ళే కాలేదు, తీసుకుని వెళ్ళండి అన్నాడు. ఎవడప్పుడు నీకు తోడు? ముందులే లేవన్నారు. ఎవరిని వేడుకుంటావు అప్పుడు నువ్వు? ఒకే మాట అన్నాడు చేప గడుపులోంచి, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. అల్లా అల్లా, నీవు తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు, నీవు పరమ పరిశుద్ధుడువు, నేనే తప్పు చేశాను. ఎప్పుడన్నా ఒప్పుకున్నావు నువ్వు? అల్లా నేను తప్పు చేశాను, అల్లా అల్లా నేను తప్పు చేశాను, అల్లా అల్లా మెరిసే గునా హువా, ఎప్పుడన్నా ఒప్పుకున్నావా? వాళ్ళ మీద చెప్పడం, వీళ్ళ మీద చెప్పడం, ఊనో వయసు అయినో గునేగార ఊనో ముష్రిక్ అయినో ఓ అయినో ముర్తదే అస్తగ్ఫిరుల్లా. అసలు నీకున్నటువంటి మార్కులు ఏంటి? నీకు నువ్వు వేసుకో. ఎవడు కాపాడాడు? కానీ అడగమన్నాడు, అడిగాడు ఆయన్ని. లా ఇలాహ సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. అల్లా నేను తప్పు చేసిన వారిలో ఉన్నాను, అల్లా ఆజ్ఞను అతిక్రమించానల్లా. సప్తాకాశాల స్వామి, సృష్టి సామ్రాజ్య పీఠం నేను ఆలోకించి అదుగో నా దాసుడు వేడుకుంటున్నాడు. చేపగా ఆజ్ఞాపించాడు. మూడో రోజు తీసుకొచ్చి ఒడ్డున పడేసింది. సుబ్హానల్లా. చేప మింగిందంటే మాడి మసిపోవాలి ఆ యాసిడ్స్కి. మనిషిని మింగేంత సైజులో ఉంది అంటే ఎంత పెద్దదై ఉండాలి? ఆ చేప కడుపులో ఎంత ఉష్ణోగ్రత ఉండాలి? 3 రోజుల పాటు ఆ చేప కడుపులో ఉన్నా కానీ సురక్షితంగా ఉన్నాడు అంటే ఆయన కాపాడాలి అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే, కాళ్ళకోట విష సర్పాల మధ్య ఉన్నా, క్రూర మృగాల మధ్య ఉన్నా నువ్వు స్థిరంగా ఉంటావు. అది ఆయన ఆదేశం. అల్హమ్దులిల్లాహ్. అది ఈమాన్. ఆయన రక్షించాలనుకున్నప్పుడు లోకం మొత్తం ఏకమైనా సరే నేనేం చేయలేరు. ఒకవేళ ఆయన నీకు ఇవ్వాలి అనుకుంటే ఈ లోకంలో ఆపేవాడు లేడు. ఒకవేళ ఆయన ఆపితే నీకు ఇచ్చేవాడు లేడు. ఒకవేళ నష్టం చేయాలనుకుంటే ధనవంతుడికి ధనం పనికిరాదు, తెలివిగల్లోడికి తెలివి పనికిరాదు, బలగొండోడికి బలగం పనికిరాదు. ఎవడో కాపాడలేడు. రక్షించేవాడు ఆయన. అల్ ఖాలిక్, సృష్టికర్త ఆయన. అల్ మాలిక్, సర్వ చక్రవర్తి ఆయన. ముష్కిల్ కుషా ఆయన. హాజత్ రవా ఆయన. ఎప్పుడు ఏడుకుంటున్నావు? ఎప్పుడన్నా ఏడ్చడిగావు అసలు? అరే టయానికి అసలు నమాజ్ చదువుతున్నావా? ఆయన వైపు తిరగని వాడిని వైపు ఆయన ఎందుకు చూస్తాడండి? ఉజ్కురుల్లాహ యజ్కురుకుం. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకో. నిన్ను దైవదూతల సమావేశం, అరే మేరే బంద మేరే జిక్ర్ కరే అని చెప్పేసి దైవదూతల మధ్యలో నీ గురించి చెప్తాను అన్నాడు. సుబ్హానల్లాహ్. ఆయన అడిగిన వాడిని ఎప్పటికి కూడా పంపించడు ఒట్టి చేతులతో. ఓకే, సాయిమిన్ అబ్దుల్లా బిన్ ఉమైర్ అదే చెప్పారు, అడగను ఆయన, నిన్నెందుకు అడుగుతాను, ఆయన అడుక్కోవడానికి వచ్చాను, ఆయన నేను అడగను అన్నాడు. కానీ ఆయన పరిస్థితి అంటే
ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ కళ్ళ ముందు ఏ విశ్వాస అయినా సరే ఏ ఆపదల్లో ఉంటే, ఏ సోదరుడైనా ఇబ్బందుల్లో ఉంటే వాడికి ఎలా జరుగుతుంది? బాబు నేనేమన్నా సహాయం చేయగలిగినా కనీసం నీ వంతు సహకారం ఎప్పుడన్నా చేస్తున్నా? అసలు ఎక్కడ ఏ సమాజంలో ఉన్నా సార్ వాడి దగ్గర ఇంకా లాక్కుంటాడు. వాడి ఇబ్బందుల్లో ఉండాడు, ఏదైనా చేసి పెట్టమంటే వాడి దగ్గర నుంచి ఇటు కొట్టేస్తాడు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా మిన్ జాలిక్. తోటి మానవుని యొక్క సహాయంలోనే అల్లాహ్ యొక్క ప్రసన్నత కూడా ఉంది. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్, ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు ఎతేకాఫ్లో కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? ఎతేకాఫ్లో కూర్చున్నారు. ఎతేకాఫ్ ఎలాంటి ఆరాధన? తనను తాను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో, మసీదులో 4 గోడల మధ్య బంధించుకొని ఏకాంతంలో ఆఖరి 10 రోజులు ఆయన యొక్క నామస్మరణలో, ఆయన యొక్క ధ్యానంలో లీనమై ఉండటం ఎతేకాఫ్. ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు కూర్చుని ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు ఊళ్ళోంచి పరిగెట్టుకుంటా, అమీరుల్ ముమినీన్, నేను ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాను, ఆ వ్యక్తి ఇంటి మీదకి వచ్చి గొడవాడుతున్నాడు, నాకేం చేయాలి అర్థం కావట్లా, పొరుగు పోతుంది, ఎవరు చెప్పినా వెండు, మీరే రావాలి, మీరే చెప్పాలి అన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు? ఎతేకాఫ్లో ఉన్నాడు. ఎప్పుడైతే వచ్చాడో ఎతేకాఫ్ నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎతేకాఫ్కి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలంటే ఏదైనా సరే మలమూత్ర విసర్జనకో లేదా పక్కన ఏదైనా ఒకవేళ జనాజా ఉంటేనో ఏదైనా అగ్ని ప్రమాదం జరుగుతుంటేనో కొన్ని షరతుల మీదే బయటికి వెళ్ళాలి. ఎవరో చెప్పనగా లేచి వెళ్తున్నాడు. ఎవరైతే మిగతా ఎతేకాఫ్ పాటించే సోదరులు ఉన్నారో, ఆ అమీరుల్ ముమినీన్, మీరు ఎతేకాఫ్ పఠిస్తున్నారు కదా, మీరు ఎతేకాఫ్ విడిచిపెట్టి ఎట్టెళ్తారు? అమీరుల్ ముమినీన్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా ఏమన్నాడు తెలుసా? నా సోదరుడు ఆపదలో ఉన్నప్పుడు ఆ సోదరుడికి సహాయం చేయటంలో నేను అల్లాహ్ యొక్క ప్రసన్నత ఉంది, నేను వెళతాను, చెప్పే వస్తాను అని చెప్పేసి వెళ్ళాడు, చెప్పాడు, తిరిగి మళ్ళీ ఎతేకాఫ్లోకి వచ్చిన. సుబ్హానల్లాహ్. ఎప్పుడన్నా చేసావా నీ సోదరుడికి ఒక చిన్న సహాయం? బండి మీదన్నా కూర్చోబెట్టుకుంటా, ఎవరినన్నా వామో అరిగిపోద్దాం అని చెప్పేసి బండి మీద కూడా కూర్చోబెట్టుకోడు. ఒక నీ సోదరుడిని బండి మీద కూర్చోబెట్టుకోవడం కూడా ఆరాధనే అన్నారు. తెలియని వాడికి అడ్రస్ చెప్పడం కూడా ఆరాధనే, అప్పు ఇవ్వటం కూడా ఆరాధనే. ఎవరికన్నా ఏదైనా సహాయం సరే, అస్తగ్ఫిరుల్లాహ్, మనందరికీ పుణ్యాలు చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సరే, ఇంకొంచెం ముందుకు వెళదాం. ఒక వ్యక్తికి సహాయం చేయాలన్నటువంటి తపన సోదరుడరా, ఒక ఉత్తమ సమాజం కావాలంటే ఒకటి దగ్గర కాజేయటం కాదు, ఒకడికి నువ్వేం సహాయం చేయగలుగుతావు? ఎంతమంది హక్కులు కొల్లగొట్టేస్తున్నాయి ఈరోజు. అస్తగ్ఫిరుల్లాహ్. అంటే ఒకవేళ నువ్వు పరిపాలన చేసేవాడివైతే, ఒకవేళ నువ్వు ప్రెసిడెంట్ అయితే, ఒక ముతవల్లివైతే, నువ్వు ఒక రథసారథివైతే, బాధ్యతలో ఉన్న వారి యొక్క సమస్యలను తీర్చడం కోసం అలా ముందుండాలి. ఇది మనకు ధర్మం నేర్పేది. హోదా అంటే కుర్చీలో కూర్చోవడానికి కాదు, అమీర్ సాబ్ గారు అని పిలిపించుకోవడానికి కాదు. హోదా ఒక బాధ్యత. ప్రళయ దినం రోజున సబఅతు యజిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహి యౌమ లా దిల్ల ఇల్లా దిల్లుహు, ఏ నీడ లేనటువంటి ఆ ప్రళయ దినం రోజున నేను నీడిస్తాను అని చెప్పిన 7 అదృష్టవంతుల్లో మొదటి వాడెవడో తెలుసా? న్యాయంగా పాలించే నాయకుడు. జై మై అమీరు. ఏం అమీరు అయితే ఏందంట, కొమ్ములు వచ్చినాయిందేమన్నా? చెల్లుబాటు కాదు, అల్లాహ్ తఆలా ఇష్టపడ్డా. ఒక్కొక్క ఆయన అంటాడు నేను అమీర్గానే ఉండాలి, వాడికి అసలు పదవే ఇయ్యొద్దు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. బాగా ఆకలిగా ఉన్నటువంటి తోడేళ్లు 2 మేకల మందకు ఎంతైతే నష్టం చేస్తాయో అంతకంటే ఎన్నో రెట్లు ఈ పదవి వ్యామోహం ఉన్న పిచ్చోడు చేస్తాడు అన్నారు. చాలా డేంజర్ అండి. అవి కూడా ఏంటంటే కడుపు నిండగానే ఆపేస్తే తినవు, తర్వాత 2-3 మేకలను తింటే తర్వాత తినవు. కానీ పదవి పిచ్చుండు చాలా డేంజర్. దేనికైనా సిద్ధపడతాడు వాడు, దేనికైనా సిద్ధపడతాడు. అందుకని కోరుకున్న వాడికి మా దగ్గర పదవే లేదన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ రోజు ఎవరు ఏం మాట్లాడలేరు, ప్రవక్తలు కూడా మౌనం వహించేటువంటి రోజు. మాట్లాడినా స్ట్రైట్గా ఆయన ఇచ్చిన వాటికి అనుమతించి, ఆయన మాట్లాడమన్న వాటికి మాటలకే మాట్లాడి మౌనం వహిస్తారు. ఎవరు మాట్లాడలేరు. అలా కాపాడాలనుకున్నట్టే ఇబ్రహీం అలైహిస్సలాం వారు తన తండ్రిని కాపాడుకోలేరా? నూహ్ అలైహిస్సలాం వారు తన భార్యను కాపాడుకోలేరా? లూత్ అలైహిస్సలాం వారు తన భార్యని, సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన బాబాయిని ఎవరు కాపాడుకోలేరు. జాలికల్ యౌముల్ హక్, ఆ రోజు రావడం తథ్యం. ఫమన్ షా అత్తఖద ఇలా రబ్బిహి మాబా. ఇప్పుడైనా సరే నువ్వు మారాలనుకుంటే రా అన్నాడు, రావాల్సిందే అనలా.
ఫమన్ షాత్తఖద ఇలా రబ్బిహి మఆబా. ఇక తాను కోరుకుంటే, నువ్వు కోరుకుంటే ఇష్టపడితేనే రా. సమస్త జగత్తును సృష్టించినటువంటి ఆ స్వామి, ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టిన స్వామి, భూమి మీద పర్వతాలను మేకులుగా మార్చినటువంటి స్వామి, సూర్యుని ప్రతిరోజు ఉదయింపజేసేటువంటి స్వామి, సముద్రాలను వాటి సరిహద్దుల్లో నిలిపి ఉంచినటువంటి స్వామి, సమస్త జగత్తును ఆ రోజుల్లో సృష్టించిన స్వామి, మానవులారా మారిపోండి అంటే మారరా. కానీ ఆయన టెస్ట్ పెట్టాడు. అల్లదీ కలకల మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. చావు బ్రతుకులు పెట్టింది పరీక్షించడానికి. మంచి పని చేస్తావా లేదా, లేదు నీ కోరిక బానిసైతావా, మా తాతోళ్ళ ఆచారాలండి, మా పెద్దోళ్ళ ఆచారాలండి, మా ఊళ్ళో వాళ్ళంటే అలా ఉంటావా, నీ ఇష్టం నీది. ఫమన్ షా, కోరుకుంటే, నువ్వు ఇష్టపడితే, ఏదో ఒకరు చనిపోతాను, ఈ లోకాన్ని వేడతాను, ఇప్పటిదాకా 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన నమాజు 5 పూట్ల చదవలేదు, ఒక అడ్డం వదలేదు, గిలకిలపైన ప్యాంటే లేదు, జకాతీ లేదు, ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేయలేదు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని, ఆ పవిత్ర జీవితాన్ని చదవలేదు, సహాబాల్లాగా నా ఆచరణ లేదు, ఇక నుంచి నేను మారతాను అని నువ్వు అనుకుంటే మారు. లేదులేండి మీరు ఎంత గొంతు చించుకున్నా మేమందరం ఇట్టానే ఉంటాము, నువ్వు చెప్పినా విడిచిపెట్టి వెళ్ళిపోతాము, మళ్ళీ ఇష్టమా కనపడితే వస్తాము, లేకపోతే జుమాలో కనపడతాం అంటే మీ ఇష్టం అన్నాడండి. ఫమన్ షాత్తఖద ఇలా రబ్బిహి మఆబా ఇన్నా జర్నాకుమ్ అదాబన్ కరీబా. తస్మాత్ జాగ్రత్త. యంజర్నాకుమ్ అదాబన్ కరీబా, దగ్గరలో రాబోయే శిక్ష గురించి ముందుగానే చెబుతున్నా. ఆ రోజు నాకు తెలియదు అంటావేమో, ముందుగా చెప్తున్నాడు అల్లత. ఆ రోజు నాకెవరూ చెప్పలేదు, ఆ రోజు నాకు తెలియదండి, మాకు అసలు అర్థం కాలేదండి, మా కులం వేరండి, మా మతం వేరండి, మా దేశం వేరండి, మా ప్రాంతం వేరండి. భూమి మీద ఉన్న మానవులందరి కోసం పంపబడినటువంటి గ్రంథం అల్హమ్దులిల్లా. షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్, సర్వ మానవాళి మార్గదర్శకత్వం కోసం పంపాడు దీన్ని. మత గ్రంథం కాదు, కళ్ళకద్దుకోవడానికి సాంబ్రాణి కడ్డీలు ముట్టించుకోవడానికి కాదు, అత్తాకోడళ్ళు ప్రమాణం చేసుకున్నప్పుడు కొట్టుకున్నప్పుడు ప్రమాణం చేసుకున్నప్పుడు ఉపయోగించుకోవడానికి కాదు, నీ సమస్త జీవితాన్ని మెరుగుపరచడానికి, అజ్ఞానం అనేటువంటి చీకటి నీలోంచి తొలగించి వేసి సత్య మార్గంలో నడపడానికి ఆయన పంపించినటువంటి చిట్ట చివరి గ్రంథం, దైవ ధర్మం, దైవ ప్రవక్త ఇస్లాం ధర్మం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇన్నా జర్నాకుమ్ అదాబన్ కరీబా, రాబోయేటువంటి ఆ జీవితం జాగ్రత్త. పోతూనే గో స్లో, ఎస్ కర్వ్ అనుష్యతి, యూటర్న్ ఉంది, ముందుగానే కాషన్ బోర్డ్స్ పెడతాడు. నేను 70-80 నేను పోతానండి అంటే అంతే, టర్నింగ్లో 30 ఫల్టీలు కొట్టేసి గుల్లైపోద్ది కారు, నువ్వు కూడా తిరిగి లోకాలకు వెళ్ళిపోతావు. కాషన్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఎందుకు? జాగ్రత్త. ఓవర్ స్పీడ్ వెళ్తున్నావేమో అంటే, ఓవర్ యాక్షన్ చేస్తున్నావేమో, గీకి 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 ఎన్ని సంవత్సరాలు గీకినా ఇవి రాకుండా ఆగో, ఎందుకంటే పురుష లక్షణం కదా అది. చెప్తున్నాడు ముందుగానే, ఇన్నా జర్నాకుమ్ అదాబన్ కరీబా, రాబోయేటువంటి ఆ శిక్ష గురించి నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను. యౌమ యందురుల్ మర్ఊహు మా కద్దమత్ యదా, యౌమ యందురు, ఆ రోజు నువ్వు చూస్తావు, మా కద్దమత్ యదా, నీ చేతులతో ఏది నువ్వు చేసావో దాన్ని చూస్తావు అన్నాడు. నువ్వు నిన్న మీ ఇంట్లో ఏం కూర అంటే ఏం చూద్దాం, మర్చిపోయి ఉంటాం కదా. నిన్నటి కూరే మనకు గుర్తులేదు, నిన్న తిన్న కూరే మనకు గుర్తులేదు. పోయిన వారం ఇదే రోజు ఎక్కడున్నామంటే అసలు గుర్తులేదు, అవునా కదా? ఒక వారం రోజులు షెడ్యూలే మనకు గుర్తు లేనప్పుడు, ఊహ తెలిసిన కాడి నుంచి ఏదో 70-80 సంవత్సరాలు ఇచ్చాడు. ఏమేం చేసావో నీకేం గుర్తుంటాయి? ఎవరిని తిట్టావో, ఎవరిని కొట్టావో, ఎవరిని ఇబ్బంది పెట్టావో. ముఫ్లీస్, అదే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ముఫ్లీస్ నా ఉమ్మతిలో ఎవరో తెలుసా అన్నారు. దరిద్రుడు. ఎవరు? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు అన్నారు, ఎవరికైతే ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి లేదో వాళ్ళని మేము దరిద్రులు అనుకుంటాము. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అయ్యా నా సమాజంలో వారు కాదు ముఫ్లిస్ అంటే, నమాజులు చదువుతాడు, ఉపవాసాలు ఉంటాడు, హజ్ ఉమ్రాలు చేసి ఉంటాడు, ఖురాన్ పారాయణం చేస్తాడు, చాలా దానాలు చేస్తుంటాడు, ప్రళయ దినం రోజున హాజరవుతాడు. కానీ దాంతో పాటు ఎందరినో తిట్టుంటాడు, ఎందరినో కొట్టుంటాడు, ఎందరో హక్కులు లాక్కొని ఉంటాడు, అబాండాలు వేసి ఉంటాడు, దుష్ట ప్రచారాలు చేస్తుంటాడు. ప్రళయ
రోజున బాధితుల సంఖ్య ఉంటుంది, పుణ్యాలు ఉంటాయి. పుణ్యాలేమో పర్వతాలు లెక్క ఉంటాయి, బాధితులేమో బార్లు తీరి ఉంటారు. ఏమయ్యా ఏం చేశాడు గురుగారు? ఆ మహోన్నతుడైనటువంటి ఓ సృష్టికర్త ఈ వ్యక్తి నా మీద ఈ విధంగా చేశాడు, ఇగో ఈ పుణ్యాలు తీసుకో అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వస్తాడు, ఏం చేశాడయ్యా? ఇదిగో నా మీద అనవసరంగా ఈ అభాండం వేశాడండి, తీసుకోని. కానీ నిన్నేం చేశాడు? కొట్టాడండి, తీసుకో. ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, మొత్తం పర్వతాల పుణ్యాలు మొత్తం కూడా అయిపోతాయి. కానీ బాధితులు బార్లు తీరే ఉంటారు. మరి ఈయటానికి పుణ్యాలు లేవు, ఇంకేం చేయాలి? ఏమయ్యా నీ దగ్గర నుండి కొన్ని పాపాలు వాడికి ట్రాన్స్ఫర్, మరికొన్ని పాపాలు ఈడికి ట్రాన్స్ఫర్. ఈ విధంగా మళ్ళీ ఆ పుణ్యాల పర్వతాలు అయిపోయి పాపాలు పర్వతాల్లో కొంటే చివరికి నరకానికి పోతాడు. వాడు నా ఉమ్మతులో దరిద్రుడు అన్నారు. ఎందులో ఉండవు నువ్వు డిసైడ్ చేసుకో. వయోమయుషరు అదే ఉల్లాహీలన్నారు సహమ్యూదవూన్. ఆ రోజున దేవుని యొక్క అల్లా యొక్క విరోధులు శత్రువులు అందరూ వస్తారు, నరకాగ్ని దగ్గరకు రాబడతారు. ఆరు ఫహం యూజవు, జట్టులుగా, దొంగలు ఒక జట్టు, వ్యభిచారులు ఒక జట్టు, హంతకులు ఒక జట్టు, తల్లిదండ్రులు వేధించిన వారు ఒక జట్టు, అసభ్యభరితమైనటువంటి పదాలను కార్యాలను చేసిన వారు ఒక జట్టు, ఆస్తులు ఆక్రమించుకున్న వాళ్ళు ఒక జట్టు, అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళు ఒక జట్టు, ఆడిన మాటలు తప్పిన వాళ్ళు ఇంకో జట్టు. ఏ జట్టులో ఉంటావు? నీ జట్టు ఏదో నువ్వు డిసైడ్ చేసుకో. ఆయన చెప్తున్నాడు, మనం చెప్తున్నాం. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? అందుకని ఉత్తముడు ఎవరు అన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అని అడిగారు. అయా మానవులందరిలో కల్లా ఉత్తముడు ఎవరయ్యంటే ఏ వ్యక్తికైతే దీర్ఘాయుష్షు ప్రసాదించబడి ప్రజలతో మంచిగా వ్యవహరిస్తాడు. అరే నవాబ్ గారు మంచోడండి, 80 సంవత్సరాలు ఉన్నాడని ఆయనకి అసలు ఈ 80 సంవత్సరాల్లో ఒక్క తగు పెట్టుకున్నట్టు నేను చూడలే అన్నాడు. జన్నతి జన్నతి నంబర్ 1 అండి. అతను అస్సలు ఎప్పుడు కూడా ప్రజల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు. చాలా ఆ సాహిబ్ గారు చాలా మంచోడండి అన్నారు. జన్నత్ 100 సంవత్సరాలు బతికినా కానీ వామ్మో వాడా అన్నారనుకో, నీ బ్రతుకు అవుట్ అయిపోయినట్టు. అర్థమైంది పాయింట్? ప్రజల్లో ఉత్తముడు ఎవరయ్యా అంటే ఎవరికైతే దీర్ఘాయుషు ప్రసాదించబడి ఎవరైతే ప్రజలతో ఉత్తమంగా వ్యవహరిస్తాడో వాడు మంచివాడు. మనమేమనుకుంటున్నాం అంటే చూడండి, అబ్బో మన తాతకు 80 साल अब तक बीपी नहीं है, షుగర్ नहीं है, ఈ ఉండా లేకపోయినా అక్కడ పోతాం ఎవడైనా సరే. ఆ 80 సంవత్సరాల్లో ప్రజలు చెప్పాలి, అచ్చామండి నవాబు గారు చాలా మంచోడు, అస్సలు ఎప్పుడు కూడా ఎవరిని ఒక అప్పెగ్గొట్టినట్టు కానీ, ఒకరిని తిట్టినట్టు కానీ, ఒకళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు కానీ ఏమి లేదండి. ప్రతి మంచోడండి, ఎప్పుడు చూసినా చాలా మంచిగా ఉండేవాడండి నవాబు గారు, మంచోడు అన్నారు అంటే జన్నత్ వాజిబ్. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ ఉంది. ఒక జనాజా పోతూ ఉంది, సహాబాలు అందరూ కూడా అంటున్నారు మంచోడండి మంచోడండి, ఊళ్ళో వాళ్ళందరూ మంచోడండి మంచోడండి మంచోడండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అతని కోసం జన్నత్ వాజిబ్ అన్నారు. మరో సమయంలో మరో జనాజా పోతుంది, అమ్మో డూప్లికేట్ అండి, వామ్మో వాడు మంచోడు కాదండి, అసలు ఊరక టోపీ పెట్టాడు కానీ లాల్ చేసుకుంటాడు కానీ వామ్మో ఎన్ని అప్పులు కొట్టాడు అనుకున్నారు, ఎంతమంది దగ్గర ఎన్ని కొల్ల కొట్టాడు అనుకుంటున్నారు. చాలా అసలు వాడు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, తగులు పెట్టడం, ముతవల్లి గారి మీద ముక్తదిలి మీద ముతవల్లికి భీష్మాంకి, వామ్మో వాడు మామూలుడు కాదు అన్నారు అనుకో. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు చెడ్డోడు అంటే ఉన్కే లియే జహన్నం వాజిబ్. ఉత్తమ సమాజం అంటే ఏమనుకుంటున్నారు? టోపీ అను లాల్చీ కాదు, నువ్వు మాట్లాడే భాష కాదు, ఉత్తమ నడవడిక. సదాచరణ రీత్యా నీవు మహోన్నతమైన శిఖరాలను అధిరోహించావయ్యా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్హమ్దులిల్లాహ్ కితాబ్ ఇచ్చాడు. నిన్ను మంచోడని ఎవరు అంటున్నారు? అసలు ఎవరన్నా అంటున్నారా? మరి అల్లాహ్ ఎలా అంటాడు నిన్ను మంచోడని? అసలు నువ్వు మంచోడు కాదు నీకు తెలుసా? అబ్బాయి మై బోల్నే కా క్యా భీ నహీ తుమాకు మాలూమ్, నీకు తెలియదా నువ్వెవరో? ఇప్పుడు నువ్వు మార్చుకున్నావు అనుకో నువ్వు మంచిది. అందుకని తెలివిగల వాడు ఎవరు అని అడిగారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. ఎవరైతే బ్రతికుండగానే రేపటి ఆఖరిత కోసం పుణ్యాలు సంపాదించుకుంటాడో అతడు చచ్చిపోయే ఈ జీవితం కోసం కాదు. చేయకూడదని లేదు, చెయ్యి, అన్ని పనులు చెయ్యి అల్హమ్దులిల్లాహ్. కానీ ప్రళయం తర్వాత రాబోతుంది, ఏమన్నా అదే చెప్తున్నాడు. ఇన్నా అంజర్నాకుమ్ అజాబన్ కరీబా యౌమ యందురుల్ మర్ఊహు మా కద్దమత్ యదాహు వ యఖూలుల్ కాఫిరు యా లైతనీ కుంతు తురాబా. నువ్వేమేం చేసావో నీ చేతులతో నీ నోటితో
ఎక్కడ ఏం చేసామో టోటల్ నువ్వు అనుకుంటున్నావు చీకట్లో చేశాను, ఎవరు చూడకుండా చేశాను, ఒకడికి అర్థం కాకుండా చేశాను, మొత్తం రికార్డింగ్ చేస్తున్నాడు ఆయన. حتى إذا ما جاءوها شهد عليهم سمعهم وأبصارهم وجلودهم بما كانوا يعملون. ఆ నరకం దగ్గరకు వచ్చినప్పుడు నీ కళ్ళు నీ గురించి చెబుతాయి, నీ చెవులు నీ గురించి చెబుతాయి, నీ చర్మాలు నీ గురించి చెబుతాయి. మీ ఎదురింటోడు చెప్పాడు అనుకోండి, భయ్ నాకు మాకు నై పడతా స్వాస్థ్య బోల్తే అని చెప్పనచ్చు. కానీ చెబుతుంది నీ కళ్ళు, నీ కాళ్ళు, నీ శరీర చర్మాలు, నువ్వు చేసి నీ మొత్తం కూడా పోసగుచ్చినట్టు కళ్ళ కట్టినట్టు. ఇకర కితాబక్, నీ పుస్తకాన్ని నీ మెళ్ళలో వేలాడదీసి చదువుకో అంటాడు. ఏం చేస్తాం ఆ రోజు? ఆ దృశ్యాన్ని చూసి వయకూలుల్ కాఫిరు యా లైతనీ కుంతు తురాబా, అవిశ్వాసం అంటాడు ఆ ప్రళయ దినం రోజున, అయ్యో 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 నేను మట్టి అయిపోయి ఉంటే బాగుండు, మట్టి నయ్యి ఉంటే బాగుండు. ఎందుకు? తీర్పు దిన రోజున మొదటిగా పశుపక్షాదుల మధ్య లెక్కాపత్రాలు జరుగుతాయి. ప్రపంచంలో ఒక బలహీనమైన పొటేల్ని మదమెక్కిన పొటేలు గుద్దుతుంది అకారణంగా. ఏం పాపం, అది గడ్డు మేస్తూ ఉంటే ఇది పోయి గుద్దేసింది, ఎందుకంటే పాపం బలహీనమైంది అది. ప్రళయ దిన రోజున ఏం చేస్తాడంటే ఆ బలహీనమైన పొటేలికి బలాన్నిచ్చి ఈ మదమెక్కిన పొటేలు గుద్దింది ఉందే దాన్ని ముందు తీసుకొస్తాడు. ఇప్పుడు గుద్దో, నిన్ను ప్రపంచంలో ఎన్నిసార్లు గుద్దిందో అన్నిసార్లు సమానంగా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూపర్ జస్టిస్, ఆదిల్, న్యాయం చేసేవాడు. దర్ర మిస్కాల దర్ర, కొంచెం కూడా ఎవరికి అన్యాయం జరగదు అన్నాడు, రవ్వంత కూడా జరగదు. ఆ బలహీనమైన పొటేలికి బలాన్నిచ్చి ఈ మదమెక్కిన పొటేలు గర్వంతో భూమి మీద గుద్దింది. ఎన్ని గుద్దులైతే గుద్దిందో అన్ని గుద్దులు గుద్దించిన తర్వాత మట్టి అయిపోండి అంటాడు అల్లాహ్ తఆలా. ఎందుకు? స్వర్గ నరకాలు వాటికి లేవు, అవి మట్టి అయిపోతాయి. ఇక మిగతా అన్నిటి లెక్కలు ఇట్లా చూసిన తర్వాత మట్టి అయిపోండి అంటే మట్టి అయిపోతాయి. వయకూలుల్ కాఫిరు యా లైతనీ కుంతు తురాబా, అల్లా నేను కూడా అట్ట మట్టి అయిపోతే బాగుండు, నన్ను కూడా మట్టి చెయ్యి, మట్టిలో మట్టి అయిపోను, నేను నరకుని భరించలేను. ఆ రోజు ఏడుస్తాడు మనిషి. కానీ మానవుడు మట్టి కాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి దేహం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఊదినటువంటి ఆత్మ, స్వర్గమా నరకమా ఫైనల్ ఇదే గుర్తు చేసుకో. ఈ దేనికి వెళ్తాం? లేదంటే 4 రోజుల జీవితం నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అంటే శాశ్వతమైనటువంటి అగ్ని. లేదు, నా ఇష్టాలు అధర్మాలు అన్నింటినీ పక్కన పెట్టి ఆయన ఇష్టం ప్రకారం బ్రతుకుతాను అంటే స్వర్గం. ఏది కావాలో డిసైడ్ చేసుకోమని. బలవంతం ఏమి లేదు. లా ఇక్రాహ ఫిద్దీన్. ఎవరు కూడా ఒప్పించి ఎప్పుడన్నా అడిగాడేంది మీ ఊళ్ళో ఏమన్నా, ఏంది మీ ఊళ్ళో మసీద్కి రావట్లేదు ఏంది అబ్బాయి, మరి మసీద్ కట్టారు మరి ఎవడు రావట్లేదు ఏంది ఎప్పుడన్నా అడిగాడు ఆయన? ఎవరిని అడగడు. మా ఊళ్ళో కూడా అడగడు. మీ ఊళ్ళో కాదు, భూమి మీద అసలు ఎవరిని అడగడు. ఎందుకు? పరీక్ష అన్నాడు. ఒక రోజున ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఉంటుంది, ఫయౌమైదిన్ లా యుఅద్దిబు అదాబహు అహద్ వలా యుసీకు వసాకహు అహద్. ఆయన బంధించినట్టు బంధించేవాడుండడు. ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, అసలు 80 సంవత్సరాలు బట్టి మసీదులో అడుగు పెట్టకుండా కబర్స్థానికి పోయిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అసలు జీవితం మొత్తంలో అల్లాహ్ ఆయన పవిత్ర నామాన్ని స్మరించకుండా, గ్రంథాన్ని చూడకుండా లోకాన్ని విడిచిపెట్టిన లేరా? స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ మరణంతో ముగుస్తుంది. ఈ లోపల నువ్వు మారాలనుకున్నావు అనుకో, రెడీ. ఆయన ఎప్పుడు కూడా సిద్ధం అన్నాడు, ఇల్లా మన్ తాబ వఅమల అమిల స్వాలిహా ఫఉలైక యుబద్దిలుల్లాహు సయ్యాతిహిమ్ హసనాత్. ఇప్పుడైనా సరే నువ్వు పశ్చాత్తాపడితే, ఏడిస్తే, రోదిస్తే, మారు మనసు పొందుతానల్లా, అల్లా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టానల్లా, భార్య బిడ్డలు హింసించానల్లా, నేను ఇక్కడి నుంచి మారతానల్లా, నమాజ్ చదువుతానల్లా, ఖురాన్ చదువుతానల్లా, నీ ప్రవక్తను అనుసరిస్తానల్లా, నీ పాపాలు పుణ్యాలుగా మారుస్తాను అన్నాడు. తల్లి గర్భం నుండి బిడ్డ ఎలానైతే పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటాడో నిన్ను ఇప్పుడు మనస్ఫూర్తిగా నువ్వు తౌబా చేస్తే అట్లా మారిస్తాను అన్నాడు. ఆయన కోరుకుంది కూడా అదేనండి. వకదా రబ్బుక వల్లా తఅబుదు ఇల్లా ఇయ్యా వబిల్ వాలిదైని ఇహ్సానా. ఆయన నీకు గట్టిగా తాకీదు చేసింది ఏంటంటే, నిన్ను పుట్టించినటువంటి నన్నే ఆరాధించు, జన్మనిచ్చిన నీ కన్న తల్లిదండ్రులకు సేవ చేయాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ సమయం కూడా చాలా ఎక్కువైతుంది కాబట్టి మరో సందర్భంలో ఇన్షాల్లా చూద్దాం. తాత్కాలికమైనటువంటి సమస్యలు వస్తే గుర్తుపెట్టుకోండి, ఎప్పటికి కూడా
ఇబ్బంది లేకుండా ధర్మమే లేదు. ఆ రోజు వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు పడిన వేదనలు, వాళ్ళు చేసినటువంటి త్యాగాల మూలంగానే ధర్మం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మా ఇస్త్రీ బట్టలు నలగకూడదు, మా కడుపులో నీళ్ళు కదలకూడదు, మాకు ఏ ఇబ్బంది జరగకూడదు, ఇది సున్నత్ లేదు. ఇబ్బంది ఎదురైంది, నీ అనుకున్న వాళ్ళే నీకు ఎదురవుతారు, రాబంధువుల్లాగా నీ బంధువులే పొడుచుకు తింటారు. కానీ సహనం ఊహించాలి. సహనంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్థిరత్వాన్ని ఇస్తాడు. ఇన్నల్లదీన కాలు రబ్బునల్లాహ్ సుమ్మస్తకాము తతనజ్జలు అలైహిముల్ మలాయిక. నువ్వు స్టాండర్డ్గా ఉంటే దూతల్ని పంపి నిన్ను రక్షిస్తాను అన్నాడు. ఇన్షా అల్లాహ్. లేదులే నేను ఏ ఎండకు ఆ గొడుగు పడతాను, ఇక్కడో మాట అక్కడో మాట చెబుతాను, ఎవరిది వచ్చినప్పుడు వీళ్ళకి ఇది చూపిస్తాను, వాళ్ళకి అది చూపిస్తాను అన్నావు అనుకో, పాడైపోయేది నువ్వే. ఓసరి వెళ్ళిలా వద్దు, ఉంటే స్టాండర్డ్గా ఉండు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ మా అందరికి కూడా ధర్మంపై స్థిరత్వాన్ని ప్రసాదించు. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.